ప్రెస్ సోదరులకు, మీడియా సోదరులకు, ఇచ్చేసిన వారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మిగతా సాంకేతిక నిపుణులందరికీ నా అభినందనలు. ఆల్ ద బెస్ట్. ఈరోజు నా చిరన్న, ఈ గ్రేట్ మెగాస్టార్, ఈ గ్రేట్ ఎన్నో బిరుదులు, ఎన్నో స్టెప్పులు, ఎన్నో డ్యాన్సులు అలరించిన మెగాస్టార్ అయినటువంటి నా చిరన్న బర్త్డే కనుక ఈ సందర్భంగా మీరు ఈ ఫంక్షన్ పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారి బర్త్డే మీరు ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు. మీకు అన్నగారి తరఫున, నా తరఫున ఆల్ ద బెస్ట్. కిరణ్ ఎంత దీవించాడో దేవుడు మిమ్మల్ని, మీ సినిమాని కూడా అంత జీవించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే చిరంజీవి గారి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఇంకా కిరణ్ అనుకున్నన్ని రోజులు బ్రతికి ఆఖరి శ్వాస వరకు కూడా 100 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు, అనేది దేవుని నిర్ణయం. అన్ని సంవత్సరాలు ఆఖరి శ్వాస వరకు డ్యాన్స్ చేస్తూనే, పాటలు పాడుతూనే, యాక్ట్ చేస్తూనే ఉండాలని, ఆ భగవంతుడు అంతటి ఆయుష్ను ఇవ్వాలని మా కిరణ్కు భగవంతుని కోరుకుంటా ఉన్నాను. కిరణ్ అన్న, కిరణ్ డ్యాన్స్ అన్నా, కిరణ్ యాక్టింగ్ అన్నా నాకు బాగా ఇష్టం. నేను ఈ 70 రోజుల కిరణ్ బర్త్డే సందర్భంగా నేను చాలా టీవీలలో అన్నగారి ప్రోగ్రామ్స్ కొన్ని టీవీలు టేకప్ చేశాను. చిరంజీవి గారి టీవీకి కూడా నేను అన్నగారి గురించి కొన్ని 1/2 అవర్ 45 మినిట్స్ మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. కనుక ఈ రోజున ఈ సందర్భంగా మళ్ళీ అన్నగారిని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న, మీరు ఇంకా 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 ఎన్నో మెగా హిట్స్ ఇవ్వాలని, మెగా కథలు అన్నీ, మీ డ్యాన్సులు అన్ని కరెక్ట్గా మన పాత రోజుల్లో కుదరాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ కిరణ్. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ కిరణ్. గాడ్ బ్లెస్ యూ కిరణ్. అందరికీ నమస్కారం అండి. ఈ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి వచ్చిన మన ప్రీతమ నాయకులు, మహానటులు బాబు మోహన్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల వయసులో కాలు కలుపుతూనే 25-26 ఓకే ఓకే వద్దు థ్యాంక్ యూ సార్. ఈ ఎనర్జీ లెవెల్స్ అదే అయితే సార్, ఇప్పుడు నేను గతంలో మీరు బాబు మోహన్ గారు మొట్టమొదటిసారి పరిచయం, నాకు మొట్టమొదటిసారి పరిచయం సార్. అది అలాంటి పిక్చర్ లో మీరు మీ మీద డిస్కో శాంతి గారి మీద ఒక సాంగ్ చేస్తారు. ఆ పిక్చర్ కి కె రంగారావు గారు దర్శకుడు. ఆయన నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. శ్రీనివాసరావు. అయితే నేను మొట్టమొదటిసారిగా షూటింగ్ చూస్తాను వెళ్ళానండి. ఫస్ట్ టైం బాబు మోహన్ గారు పరిచయం నాకు. ఆయన అప్పట్లోనే ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత డిసిప్లిన్ నేను చెప్తాను. రాత్రి తెల్లవాళ్ళు 3:30 గంటల వరకు షూట్ చేశారండి. ఆయన నిద్రపోకుండా షూట్ చేశారు. డాన్స్ పెట్టి డాన్స్ డిస్కో శాంతి గారితో కాకపోతే అద్భుతంగా చేసి ఆ ఎనర్జీ సార్, ఇప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ మాకు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. అది మీకు శబ్దం లేదు. అయితే 3:30 గంటల వరకు ఫుల్ సాంగ్ చేస్తూనే 3:30 గంటల తర్వాత మళ్ళీ 6:30కి వేరే పిక్చర్ ఉంటుందండి ఆయనకి. అయినా కూడా అదే ఎనర్జీ లెవెల్స్ తో ఎక్కడ నిరాశ పడకుండా ఎస్ వీఆర్ రెడీ టు యాక్ట్ అని చెప్పేసి మళ్ళీ వెంటనే మారుతి కార్ నా బాగా గుర్తు, ఆ కార్లో వెళ్ళిపోయి మళ్ళీ 6:30 కల్లా వేరే ఫిలిం షూటింగ్ అటెండ్ అయ్యారు. దట్ ఈస్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ బాబు మోహన్ గారు. అదే సార్, అవును 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 అవును
అదే సార్ అదే సార్ ఆ రోజులు అవును సార్ ఎప్పటికీ మర్చిపోలేనివి క్రమశిక్షణ అది సార్. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక డిసిప్లైన్ డెడికేషన్ ఒక వ్యక్తికి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనేది బాబు మోహన్ గారే మనకి నిదర్శనం. ఎందుకంటే ఆయన నటులే కాదు మాజీ మంత్రి వర్యులు. ఇటు సినిమా రంగంలోనూ నటనలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. అదే మేము చెప్పదలుచుకున్నాం సార్. సార్ ఇక్కడ మిమ్మల్ని చూడగానే మా వాళ్ళందరూ ఒక అభిమానానికి ఒక ఆవేశానికి లోనై చిన్న ఇబ్బంది కలుగుతుంది సార్. మీరు ఇప్పుడే మాట్లాడారు మీడియా చెప్తున్నామండి సభాముఖంగా క్షమించండి. మా చిన్నపిల్లలు మా వాళ్ళు సార్ని చూసే ఆనందంలో కొన్ని ఇబ్బంది కలిగిస్తుంటారు, క్షమించాలి. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మన నిర్మాత గారు బిక్కు నాథ్ గారు మాట్లాడతారు. మాట్లాడతారు సార్ ముందు మాట్లాడారు. ఓకే ఓకే సార్ మీరు ఒకసారి మాట్లాడండి. రెండు ముక్కలు మాట్లాడండి సార్ ముందు. శ్రీశంకరి మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు అన్నలు బాబు నాన్నగారికి, వారి పరిచయం నాకు ఒక 6-7 years ఉంటుంది. తను ఆయన రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు, తర్వాత భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పుడు నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. 5-6 సంవత్సరాల క్రితం రాలే. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీని పెట్టేటప్పుడే ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీతో పెట్టుకొని మిత్రపక్షంగా పెట్టుకొని సెంట్రల్లో వాళ్ళు స్టేట్లో నేనని ఒక అగ్రిమెంట్ చేసుకొని పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు నన్ను తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కానీ ఎటు పోయినా రెండు కండవలు వేసుకొని మోసి 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 ఇప్పటికి 26 సంవత్సరాలు అందరూ నియోజకవర్గం ముందు నన్ను ప్రచారాలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రతి నియోజకవర్గం తిప్పారు చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కానీ రంజిత్ గారికి కానీ నాకు ఒక మూవీ తీయాలనే ఆలోచన కనీసం ఒక 30 years నుండి ఆలోచన ఉంది. 2 సార్లు ట్రై చేయడం జరిగింది. అన్నగారి దగ్గర కూడా వాళ్ళ అబ్బాయి అప్పుడు సమ్మక్క సారల అనే ఒక మూవీ తీసినప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళాము. ఎంత ఆత్మీయతగా నేను కూర్చుని పెట్టి పిలిచి ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ మర్చిపోను నేను. అయితే అంత మంచి గుణం ఉన్న వారి కార్యక్రమానికి వచ్చినందుకు మా మూవీ కూడా వారి ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. సార్ మీరు ఒకసారి మాట్లాడరా సార్? మాట్లాడండి, ఇంకేం లేవు సార్ కానిపోయారు అయిపోయింది. అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం. నేను ప్రతి సంవత్సరం ఈ చిరంజీవి గారి జన్మదినోత్సవం జరుపుతూనే ఉన్నా. ఎక్కడో తన ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు, ఇక్కడ కూడా చేశా, పులిచాంబర్లో చేశా, చాలా చోట్ల చిరంజీవి గారి బర్త్డే ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నా. అందులో భాగంగా ఈ రోజు మాకేమనిపించిందంటే ఆయన ఆశీస్సులతో మేము త్రిజంగిరి సినిమా అనే దాన్ని పోస్టర్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఇందులో చిరంజీవి గురించి ఒక మంచి సాంగ్ ఉంది, ఇందాక ప్లే చేసాం, జై జై మెగాస్టార్ అనే సాంగ్. ఈ సాంగ్ కూడా మేము ఇది ఫ్యాన్స్ అందరికీ అంకితం ఇస్తున్నాం. యాక్చువల్గా ఈ పాట అంతా ఫ్యాన్స్ ఎవరన్నా వాడుకోవచ్చు, ఎట్లన్నా చేసుకోవచ్చు, దానికి కాపీరైట్ అంతా ఫ్రీ. ఎందుకంటే ఇది ఓన్లీ మెగాస్టార్ సంబంధించిన సాంగ్. ఇది అందరికీ ఆల్ ఇన్ వన్ ఫ్రీ. మా సినిమాలో పెడతామంటే కానీ అందరికీ ఫ్రీ. యాక్చువల్గా మెగాస్టార్ గొప్పతనాన్ని గురించి ఆ సాంగ్ లో ఉంది. మాకు ఈ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ సాంగ్ రిలీజ్ చేసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం.
ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మెగాస్టార్ అంటే అభిమానులం. మాకు స్కూల్కి వెళ్ళే రోజుల్లో, కాలేజ్కి వెళ్ళే రోజుల్లో మరి తిరుపతిలో ఆ సినిమాకు పోవాలంటే ఈ రోజుల్లో అంటే ఈజీగా దొరుకుతుంది ఆన్లైన్. ఆ రోజుల్లో తొక్కుకోవాలి పొద్దుటి క్యూలో ఉండి తోసుకొని అసలు టికెట్ దొరుకుతాయని దూకి అట్లా వెళ్ళి టికెట్ తీసుకొని సినిమాలు చూసేవాళ్ళం. ఈ రోజు ఇట్లా ఎన్ని యాప్లు వచ్చేసినాయి. ఆ రోజుల్లోనే చిరంజీవి గారంటే మాకు అభిమానంతో ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ప్రతి సంవత్సరం నేను చిరంజీవి బర్త్డే ఇంత గ్రాండ్ గా చేస్తూ ఉంటాను. ఈ రోజు ఏంటంటే మనకి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మా ప్రొడ్యూసర్ సహకారంతో, రాజేంద్ర సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ లో త్రిశంకిని పోస్టర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ 2 పాటలు రిలీజ్ చేస్తాం. అన్ని ఉన్నాయి, కాకపోతే ఇవి మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేద్దాం అనుకున్నాము. ఆ వీడియో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ త్రిశంకిని మూవీ విజయవంతం అవ్వాలనేసి మా అందరూ మీడియా మిత్రులు అందరూ పెద్దలు సహకారం చేయాలనేసి, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలనేసి, ఈ సినిమాని కొంచెం పెద్ద రేంజ్ లో తీసుకెళ్లాలనేసి మేము కూడా ట్రై చేస్తున్నాం. మీ అందరి సహకారాలతో, దీవెనలతో, ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తాను. అలాగే ఈ సినిమా ఒక హర్రర్ సినిమా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సినిమా పేరు త్రిశంకిని. ఆ త్రిశంకిని స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది, ఎక్కడ దొరకదు, సినిమాలోనే చూడాలండి. అలాగే ప్రేక్షక దేవుళ్ళు కూడా ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో మీ ఇంతమంది వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మీడియా మిత్రులు అయితే ఇక్కడ కంట్రోల్ చేయలేము. ఒక అభిమానులు వచ్చేసరికి వచ్చేస్తారు, మళ్ళీ నేను పొమ్మలేను, రమ్మలేను. ఎందుకంటే అందరూ నాకు కావాలనే ఉద్దేశంతో నేను దూరంగా ఉంటున్నా. దయచేసి నాది ఏదైనా చిన్న మైనస్లు ఉంటే దయచేసి క్షమించండి. ఓకే సార్. ఈ సినిమాకి ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంతన్నా పెట్టుకోండి, మీరు ఏ బడ్జెట్ కైనా చేసుకోండి అని ధైర్యం ఇచ్చారు. ఆ థ్యాంక్ యూ సార్ మీకు ముఖ్యంగా. అలాగే మన బాక్స్ ఆఫీస్ రమేష్ సార్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి. ఆయన సహకారంతో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా అవుట్ ఆఫ్ టైమ్స్ అంతా ఉంటుంది, మీడియా వర్క్ మాత్రమే చేస్తున్నాను. రాజేంద్ర సార్ మాట్లాడతారు, తర్వాత మేడం గారు మాట్లాడతారు. మూవీ పోస్టర్ లాంచింగ్ కోసం చేసిన డాక్టర్ బాబు మోహన్ గారు అని మాజీ మంత్రి వర్యులు మా తరఫున, మన ఫిలిం ఛాంబర్ తరఫున, త్రిశంకిని మూవీ టీం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ మూవీ మన డాక్టర్ బాబుమోహన్ గారు వచ్చారు, పోస్టర్ ఆవిష్కరించారు అని అంటే ఇంతవరకు చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాను నేను. సార్ చేసిన ఆవిష్కరించిన ప్రతి మూవీ సూపర్ డూపర్ హిట్ కాకుండా ఉండే ఇంతవరకు లేదు. మన నడిగట్టు చేశారు. నడిగట్టు పోస్టర్ లాంచింగ్ అయిన వెంటనే మాకు కాపీ రైట్స్ అత్యధిక రేట్కు వచ్చింది. అది కూడా బాబుమోహన్ గారి మన పెద్దలు, వృద్ధులు, పూజ్యులు అనేటువంటి సార్ హ్యాండ్ ప్రభావం అని చెప్పాలి. మేము దీనికి కూడా మాకు రావడం అనేది, సార్ రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాటలు లేవు, ఇంకంతకన్నా నేను విశదీకరించలేను, టైం లేదు. థ్యాంక్ యూ. ఈ త్రిశంకిని గురించి మేడం గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. చాలా డిఫరెంట్ గా ఉందండి. హర్రర్ మూవీ అనేసరికి చాలా మంది హర్రర్ అంటే ఇప్పుడు వచ్చే మూవీలో జనరల్ గా నార్మల్ గా వస్తున్నాయి, ఏం పద హర్రర్ అనిపించట్లేదు అని అనుకుంటున్నారు. కానీ త్రిశంకిని అనేది చాలా డిఫరెంట్ హర్రర్ మూవీ అన్నమాట. సో మన రంజిత్ కుమార్ గారు డైరెక్టర్ చాలా డిఫరెంట్ గా తీస్తూ జనాల మధ్యలోకి ఎలా దీన్ని తీసుకురావాలన్న తపనతో ఇంత మంచి మూవీని చేయడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉండే బాబు మోహన్ గారు సార్, నమస్తే అండి. ఆయన చెయ్యి ఒక చాలా అంటే ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఆయన సార్తో రిలీజ్ అయిన మూవీలు చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇది నేను చాలా రోజుల నుంచి వింటున్నాను. యాక్చువల్లీ బాబు మోహన్ గారి నుంచి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. సార్ నన్ను గుర్తుపట్టలేదు.
ముఖ్యంగా నేను ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఎలాంటి మూవీ అయినా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ప్రేక్షకుల ఆదరణ పొందాలన్నా ఒకళ్ళు కారణం అండి, వాళ్ళే మీడియా వాళ్ళు. మీడియా మిత్రులకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మాలాంటి సినిమా తీసే ఈ సినిమా మీద ఉండే ప్రేమతో ఉండి ఎంతో కష్టపడుతూ ఇష్టంతో ఆప్యాయతో ఇంత పెద్ద సక్సెస్ కోరుకోవాలంటూ మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, మాకు ఒక మంచి గుర్తింపు రావాలన్నా కూడా వీటన్నిటికీ కారణమైనది మీడియా మిత్రులు. దయచేసి మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నాను. ఒక్క చిన్న 100 రూపాయల టికెట్ తెగాలన్నా సరే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా తరపు నుంచి అయితే మెయిన్ చెప్తున్నాను. సో దయచేసి త్రిశక్తి మూవీని అందరూ ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఎంత హడవులుగా చెప్పిన విధాక మరొకసారి తిన్నాను. జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నా. పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి నాన్న చిరన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆఖరి శ్వాస వరకు నా చిరన్న చిందులు వేస్తూనే ఉండాలి, డైలాగులు చెప్తూనే ఉండాలి, బయటలు చేస్తూనే ఉండాలి. 26 to 20 అంతేలే 26 to 45 అనండి సార్. 150, 45 ఆఖరి శాస్త్రాలు నడుస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. ఆ భగవంతుడు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, శక్తి అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యు చిరన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన